ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి నుంచి షాప్స్ అన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయించారు ఆటోమేటిక్ ఓపెన్ చేయగలుగుతారు సార్. ఈరోజు విన్నీ జూట్ ఎంపోరియం ప్రారంభోత్సవం సందర్భంగా చేస్తున్నటువంటి షీలా గారికి తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున మేము చేయవలసినటువంటి సహాయ సహకారాలను కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి డిఆర్డీఏ తరఫున జిల్లాలో సుమారు 40,000 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల్లో ఈరోజు బ్యాంకుల వాళ్ళందరూ కూడా గ్రూపులకి లోన్లు ఇవ్వడానికి ఒక పాత రోజుల్లో బ్యాంకుల చుట్టూ మహిళలు తిరిగేవారు. ఈరోజు మహిళల చుట్టూ బ్యాంకులు తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎటువంటి హామీ కానీ షూరిటీ కానీ కొలేటరల్ సెక్యూరిటీ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా 20 లక్షల రూపాయల వరకు కూడా బ్యాంకు వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు లోబడి మహిళలకి లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి మహిళలందరూ కూడా ఈ విధంగా బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం లోన్ల రూపంలో వస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆ లోన్ ద్వారా వచ్చినటువంటి ఆర్థిక వనరుల్ని సక్రమంగా వినియోగించుకొని వాళ్ళు ఏదైనా స్వయం ఉపాధి వైపు ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మహిళలందరినీ కూడా మంచి పారిశ్రామికవేత్తలుగా మార్చాలి, లక్షాధికారులు పోయి ఈరోజు కోటేశ్వర్లు అనే స్థాయికి ఈరోజు వాళ్ళని తీసుకువెళ్ళాలి అనేటువంటి కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్తుంది. ఏ విధంగా ఆకర్షణీయంగా వాటిని తయారు చేయాలి, తర్వాత వాటిని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, వీటన్నిటి ఆ మెలకువలన్నీ కూడా శిక్షణ కార్యక్రమాల్లో మీ అందరికీ నేర్పడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ ముందుకు వచ్చి స్వయం ఉపాధి వైపు మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరే కాకుండా మీతో పాటు కొంతమందిని జీవితంలో పైకి తీసుకురావడానికి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున అందిస్తున్నట్టు ఈ కార్యక్రమాలను మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని. నా పేరు షీలా రాణి. సో విన్నీ జూట్ ఎంపోరియం నేను నెల్లూరులో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మొదటి సంవత్సరం శుభాకాంక్షలతో నెల్లూరు ప్రజలందరికీ విన్నీ జూట్ ఎంపోరియం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మా విన్నీ జూట్ బ్యాగ్స్ ఎంపోరియంలో రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్, జూట్ ఫైల్స్, జూట్కు సంబంధించిన ఏ మెటీరియల్ అయినా మేము ఇక్కడ నుంచి సప్లై చేయగలుగుతాము. ఫ్రిడ్జ్ కవర్స్ కానీ, లంచ్ బ్యాగ్స్ కానీ, కస్టమర్ ఎలా అడిగితే మేము అలా ఆ సైజులో మేము బ్యాగ్స్ తయారు చేసి ఇస్తాము. జూట్ ఫైల్స్ కూడా ఇస్తాము. ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో ప్లాస్టిక్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం కోసమే మేము ఈ ట్రైనింగ్ సెంటర్ కానీ ఎంపోరియం కానీ స్టార్ట్ చేసాము. ఈ ప్లాస్టిక్ వల్ల అనేక పశువులు ఈ ప్లాస్టిక్ తినడం వల్ల ఎన్నో నష్టాలు చూస్తూ రెగ్యులర్గా వస్తున్నాము. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్ వాడితే మంచిదని మేము మా విన్నీ జూట్ ఎంపోరియం తరఫున మేము తెలియజేస్తున్నాము. సో కస్టమర్కి ఎంత ప్రైస్లో కావాలో కూడా మేము అలా చేసిస్తాము. స్క్రీన్ ప్రింట్ కూడా మేమే చేసి ఇవ్వగలుగుతాము. ఇక్కడ మా దగ్గర లంచ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్, జూట్ ఫైల్స్, ఇంకా రకరకాల వెరైటీస్ అన్ని మేము సప్లై చేస్తున్నాము. ప్లస్ మేము ఈరోజు జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఇందులో. దాంట్లో 15 రోజుల్లో మేము మహిళలందరికీ, ఎవరైతే నెల్లూరు మహిళలు బయట చుట్టుపక్కల ప్రజలు ఎవరు నేర్చుకోవాలన్నా కూడా మేము మార్నింగ్ 9 to 2 టైమింగ్స్లో మేము నేర్పించడం జరుగుతుంది. సర్టిఫికేట్ కూడా మేము ఇవ్వగలుగుతాము. వాళ్ళు ఇంట్లో కూడా కుట్టుకొని వాళ్ళ స్వయం ఉపాధిగా వాళ్ళు నేర్చుకోవడానికి మేము ఈ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మాకు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈరోజు. దానికి మేము ఎంతో సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ విన్నీ జూట్ ఎంపోరియం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.